Good morning, children. I am BV Sudhamani, Social CRT, KGBV Kajipeta, Kadapa district. Okay, previous class we learnt some key concepts from the lesson the universe and the earth. Today we learnt the universe and the earth part 2. Once again, repeat the concepts. ఓకే చిల్డ్రన్ ప్రీవియస్ క్లాస్లో ఈ లెసన్ మీద అంటే ద యూనివర్స్ అండ్ ది ఎర్త్ మీద కొన్ని కీ కాన్సెప్ట్స్ మనము చెప్పుకొని ఉన్నాము. దట్ ఈజ్ వన్ ఈజ్ ఆరిజిన్ ఆఫ్ ది యూనివర్స్, సెకండ్ వన్ ఆరిజిన్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. వన్స్ అగైన్ రిపీట్ దీస్ కీ కాన్సెప్ట్స్. నౌ ఐ ఆమ్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్ ఆన్ దిస్ కీ కాన్సెప్ట్స్. ఓకే చిల్డ్రన్, నౌ ఐ ఆమ్ ఆస్కింగ్ some questions on the previous topic. What is galaxy? A group of stars is known as galaxy. You are known galaxy in 6th class also. అంటే a group of stars, కొన్ని నక్షత్రాల సముదాయాన్ని మనము గెలాక్సీ అని చెప్తాం. Who made a device called telescope? Another question, who made a device called telescope? టెలిస్కోప్ అనే పరికరాన్ని కనుగొన్నది ఎవరు? ఆన్సర్ ఈస్ గెలీలియో. నెక్స్ట్ థర్డ్ వన్, హూ ప్రపోజ్డ్ బిగ్ బ్యాంగ్ థియరీ? దట్ ఆన్సర్ ఈస్ జార్జెస్ లెమైటర్. హియర్ బిగ్ బ్యాంగ్ థియరీ ఆరిజిన్ ఆఫ్ ది యూనివర్స్ గురించి తెలియజేస్తుంది. According to the Big Bang theory, due to the increasing of temperature and density of that atom, it exploded and shattered into small pieces all over the universe. అంటే విశ్వంలో ఉన్నటువంటి కొంత పదార్థము ఇన్ఫినిట్ అనంతమైనటువంటి ఉష్ణోగ్రత సాంద్రత వల్ల అది ఏమవుతుందంటే ఎక్స్ప్లోడ్ అండ్ షాటర్డ్, అది బ్రద్దలైపోయి ఒక అగ్నిపర్వతం పేలినట్టుగా విరజిమ్మడం జరుగుతుంది. పీసెస్ చిన్న చిన్న ముక్కలుగా బ్రద్దలవ్వడం జరుగుతుంది. యాజ్ ఏ రిజల్ట్ స్టార్స్, గెలాక్సీస్, ప్లానెట్స్, శాటిలైట్స్ అండ్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద యూనివర్స్. ఈ విధంగా యూనివర్స్ ఏర్పడింది అని మనకు బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా జార్జెస్ లెమైటర్ అనే అతను చెప్పడం జరిగింది. సరే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, అనదర్ క్వశ్చన్, హూ ప్రపోజ్డ్ జియోసెంట్రిక్ థియరీ? దిస్ వాజ్ ప్రపోజ్డ్ బై టాలమీ. ఆన్సర్ ఈస్ టాలమీ. ఈ జియోసెంట్రిక్ థియరీ దేని గురించి చెబుతుంది అంటే ఆరిజిన్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ గురించి మనకు తెలియచేసే కొన్ని సిద్ధాంతాలలో అంటే ఆరిజిన్, సోలార్ సిస్టమ్ సౌర కుటుంబం ఏర్పడినటువంటి విధానాన్ని తెలియచేసేటటువంటి కొన్ని సిద్ధాంతాలలో వన్ ఆఫ్ ది థియరీ ఈజ్ జియోసెంట్రిక్ థియరీ. దిస్ వాజ్ ప్రపోజ్డ్ బై టాలమీ. అకార్డింగ్ టు దిస్ థియరీ ద ఎర్త్ ఈజ్ అట్ ఇట్స్ సెంటర్, అంటే యూనివర్స్లో సెంటర్ పాయింట్ ఎర్త్ అని తెలియజేస్తుంది ఈ సిద్ధాంతం. అంటే ఎర్త్ చుట్టూ మిగిలినటువంటి ద సన్ అండ్ అదర్ సెలెస్టియల్ బాడీస్ రివాల్వ్డ్ అరౌండ్ ఇట్. అంటే ఇట్ అంటే ఇక్కడ ఎర్త్ అన్నమాట. అంటే భూమి చుట్టూ విశ్వంలో ఉన్నటువంటి సూర్యుడు కానీ ఇంకా ప్లానెట్స్ కానీ అదర్ సెలెస్టియల్ బాడీస్ అన్నీ ఈ భూమి చుట్టూ తిరుగుతాయని టాలమీ జియోసెంట్రిక్ థియరీ ద్వారా మనకు తెలియచేస్తాడనమాట. నెక్స్ట్ హెలియోసెంట్రిక్ థియరీ గురించి కూడా మనము ఆరిజిన్ ఆఫ్ ది సోలార్ సిస్టంలో చెప్పుకోవడం జరిగింది. అయితే నెక్స్ట్ అనదర్ క్వశ్చన్, హూ ప్రపోజ్డ్ హెలియోసెంట్రిక్ థియరీ? అంటే ఈ ఆరిజిన్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ కింద చెప్పుకున్నటువంటి ఇంకొక థియరీ హెలియోసెంట్రిక్ థియరీ. దీన్ని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని క్వశ్చన్ అన్నమాట. ఆన్సర్ ఈజ్ నికోలస్ కోపర్నికస్. జియోసెంట్రిక్ థియరీ అనేది రాంగ్ అని ఈ హెలియోసెంట్రిక్ థియరీ ద్వారా నికోలస్ కోపర్నికస్ అనే శాస్త్రవేత్త ఆస్ట్రానమర్ మనకు తెలియచేస్తాడు. హియర్ అకార్డింగ్ టు దిస్ థియరీ ద సన్ ఈజ్ అట్ ఇట్స్ సెంటర్. ఇక్కడ
హెలియోసెంట్రిక్ థియరీ ద్వారా మనకు ఈ నికోలస్ కోపర్నికస్ ఏం చెప్తాడు అంటే సన్ విశ్వం మధ్యలో ఉన్నాడని, సన్ చుట్టూ అంటే ద ప్లానెట్స్, శాటిలైట్స్ అండ్ అదర్ సెలెస్టియల్ బాడీస్ రివాల్వ్డ్ అరౌండ్ ఇట్. అంటే సన్ ఒక ప్రధానమైనటువంటిది ఇక్కడ యూనివర్స్లో. సన్ ప్రధానమైనటువంటిది. ఈ సన్ చుట్టూ మిగతా గ్రహాలు కానీ, శాటిలైట్స్ కానీ, అదర్ సెలెస్టియల్ బాడీస్ కానీ ఇవన్నీ తిరుగుతాయి, రివాల్వ్డ్ అని మనకు హెలియోసెంట్రిక్ థియరీ ద్వారా నికోలస్ కోపర్నికస్ తెలియజేస్తాడు. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ we go to the today topics. In this lesson 5 key concepts. One is universe, solar system, environment, factors of pollution, disasters. But in previous class we discussed about universe and solar system. In this session we discussed about environment, factors of pollution, disasters. First we studied about environment. First we studied about environment. Okay children, what is environment? What is environment? Answer is, an environment is a natural system that works with all living and non-living things, including plants, animals and microorganisms in an area. An environment is a natural system that works with all living and non-living things, including plants, animals and microorganisms in an area. అంటే మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులతో కూడిన అన్ని జీవ మరియు జీవరహిత కారకాలతో కలిసి పనిచేసే సహజ వ్యవస్థను పర్యావరణము అని చెప్తారన్నమాట. అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలతో మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు వీటన్నిటితో కూడినటువంటి జీవ మరియు జీవరహిత కారకాలతో పనిచేసే సహజ వ్యవస్థనే పర్యావరణము అని చెప్తాం. ఎన్విరాన్మెంట్ ఈజ్ ఏ న్యాచురల్ సిస్టమ్. ఇది సహజమైనటువంటిది. ఎన్విరాన్మెంట్ ఈజ్ ఏ న్యాచురల్ సిస్టమ్. ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ న్యాచురల్, మ్యాన్ మేడ్ అండ్ హ్యూమన్ కాంపోనెంట్స్. అంటే ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ న్యాచురల్ అంటే సహజ సిద్ధమైనది, మ్యాన్ మేడ్ మనిషి తయారు చేసినటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ, బ్రిడ్జెస్ కానీ ఇట్లా ఇతరత్ర. తర్వాత హ్యూమన్ కాంపోనెంట్స్ అంటే మానవులతో కూడుకున్నటువంటివి. ఇదంతా కలిపి మనము ఎన్విరాన్మెంట్ అని చెప్పుకుంటాం. అయితే ద వర్డ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ derived from the French word environner meaning neighborhood. అంటే ఎన్విరాన్మెంట్ అనే పదము ఫ్రెంచ్ పదమైనటువంటి ఎన్విరాన్మెంట్ అంటే అది ఇంగ్లీష్ వర్డ్ అనమాట. ఈ ఇంగ్లీష్ వర్డ్ అయినటువంటి ఎన్విరాన్మెంట్ ఫ్రెంచ్ వర్డ్ అయినటువంటి ఎన్విరానర్ అనే పదం నుంచి రావడం జరిగింది. ఎన్విరానర్ అంటే మీనింగ్ నైబర్హుడ్ అంటే దట్ ఈస్ పొరుగు అని అర్థం అన్నమాట. ఓకే, ఎవ్రీ ఇయర్ వి సెలబ్రేట్ జూన్ 5th యాజ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. అంటే ప్రతి సంవత్సరము మనము జూన్ 5వ తేదీన వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా జరుపుకుంటాం. వై డూ వీ సెలబ్రేట్ జూన్ 5th యాజ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే? వన్స్ అగైన్ రిపీట్ ద క్వశ్చన్. వై డూ వీ సెలబ్రేట్ జూన్ 5th యాజ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే? ప్రతి సంవత్సరము మనము జూన్ 5వ తేదీన వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను ఎందుకు జరుపుకుంటాము అని. అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి దట్ ఈస్ ఆన్సర్ దిస్ సెలబ్రేషన్స్ ఆర్ ఎంకరేజ్ అవేర్నెస్ అండ్ యాక్షన్ ఫార్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. దిస్ సెలబ్రేషన్స్ ఆర్ ఎంకరేజ్ అండ్ అవేర్నెస్ అండ్ యాక్షన్ ఫార్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. మనం ఎందుకు జరుపుకుంటాము ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటే ప్రొటెక్షన్, ఎన్విరాన్మెంట్ పర్యావరణాన్ని మనము రక్షించడం కోసము, అంతేకాకుండా దాని పట్ల ప్రతి ఒక్కరికి తెలియచేయడం, అవేర్నెస్ కల్పించడం కోసము
అని ఈ ఎన్విరాన్మెంట్ డేని ఎవ్రీ ఇయర్ వీ సెలబ్రేట్ ఎన్విరాన్మెంట్ డే ఆన్ జూన్ 5th. నెక్స్ట్ వీ సెలబ్రేట్ ద ఎన్విరాన్మెంట్ డే స్టార్టెడ్ ఆన్ 1974. ఎప్పటి నుంచి మనం ఇది స్టార్ట్ చేసుకున్నాము ఈ ఎన్విరాన్మెంట్ డేని జరుపుకోవడము అంటే 1974 నుంచి స్టార్ట్ చేసాం. వీ సెలబ్రేట్ ద ఎన్విరాన్మెంట్ డే స్టార్టెడ్ ఆన్ 1974. Internationally, 143 countries are participating in these celebrations annually. ప్రతి సంవత్సరము ఇంటర్నేషనల్లీ అంతర్జాతీయంగా 143 అంటే 143 దేశాలు ఈ సెలబ్రేషన్స్లో పాల్గొనడం జరుగుతోంది. అంటే ఇంటర్నేషనల్లీ 143 కంట్రీస్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దీస్ సెలబ్రేషన్స్ యాన్యువల్లీ. ఎవ్రీ ఇయర్ దీస్ సెలబ్రేషన్స్ ఆర్ స్టార్టెడ్ విత్ న్యూ థీమ్స్. ప్రతి సంవత్సరము ఒక కొత్త విషయాలతో ఈ ఎన్విరాన్మెంట్ సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం ఒకే థీమ్ కాకుండా ఎవ్రీ ఇయర్ ఇంట్రడ్యూసింగ్ న్యూ థీమ్స్. అవర్ ఇండియా హోస్టెడ్ ఇన్ 2018 విత్ ఎ న్యూ థీమ్ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. మన ఇండియా కూడా 2018లో ఒక కొత్త థీమ్, ఒక కొత్త విషయంతో ఈ ఎన్విరాన్మెంట్ సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. అవర్ న్యూ థీమ్ ఈజ్ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. అంటే ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడము, ఆ కాలుష్యాన్ని నివారించడము అని ఒక కొత్త థీమ్తో మన ఇండియా కూడా 2018లో ఈ కొత్త థీమ్తో రావడం జరిగింది సెలబ్రేషన్స్లో. అవర్ ఇండియా హోస్టెడ్ ఇన్ 2018 విత్ ఏ న్యూ థీమ్ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. లెట్ us discuss about the components of environment. Components of environment is divided into 3 types. First, components of the environment. Components of the environment is divided into 3 types: natural environment, man-made environment, human environment. Natural environment is divided into 2 types: non-living things and living things. Non-living things వచ్చేసి land, air, water. Land is lithosphere, air is atmosphere, water is hydrosphere. In living things, biotic, that means biosphere. In the sphere, animals, plants, insects, birds. These are natural environment. Thanks. Man-made environment అంటే మనుషులు తయారు చేసినటువంటి ఎన్విరాన్మెంట్. దీని కింద మ్యాన్-మేడ్ ఎన్విరాన్మెంట్ కింద వచ్చేసి బ్రిడ్జ్, బిల్డింగ్స్, పార్క్స్, ఇండస్ట్రీస్, మాన్యుమెంట్స్ అండ్ రోడ్స్ ఎక్సెట్రా. బ్రిడ్జ్, బిల్డింగ్స్, parks, industries, monuments and roads etc. Next, human environment. Here individual, family, community, religion, educational, economic and political etc. Individual family అంటే మనిషి నిర్మించినటువంటి ఒక సమాజం అన్నమాట. అది ఇండివిజువల్ ఫ్యామిలీ కావచ్చు, జాయింట్ ఫ్యామిలీ కావచ్చు, తర్వాత కమ్యూనిటీ సమాజం, రిలీజియన్ అంటే వివిధ వ్యక్తులు అనుసరించేటటువంటి వివిధ మతాల వాళ్ళు, తర్వాత ఎడ్యుకేషనల్ విద్యకు సంబంధించినటువంటివి, ఎకనామిక్ ఆర్థిక కార్యకలాపాలు, తర్వాత అండ్ పొలిటికల్ రాజకీయ రంగానికి సంబంధించినటువంటివి, ఇవన్నీ కూడా హ్యూమన్ ఎన్విరాన్మెంట్ కిందికి రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ we discuss about natural environment. What is natural environment? అసలు న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఆన్సర్ ఈస్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ కంప్రైజింగ్ ఆఫ్ ల్యాండ్, వాటర్, ఎయిర్, లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. యు ఆర్ well aware of the meanings of the lithosphere, hydrosphere, atmosphere and biosphere in your previous class. That means in 6th class. Let us learn a few more facts about these natural environments in the environment. These are also called natural realms of the earth. Natural environment అంటే ల్యాండ్, వాటర్, ఎయిర్, లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అంటే ల్యాండ్, వాటర్,
నీరు, తర్వాత ఆర్గానిజం జీవరాశులైనటువంటి మొక్కలు, జంతువులు వీటన్నిటితో కూడుకున్నటువంటిదే న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అని చెప్తాం. ఈ న్యాచురల్ ఎన్విరాన్మెంట్‌లోనే మనం చెప్పుకున్నాము ఇంతకుముందు 6థ్ క్లాస్‌లో లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్ అండ్ బయోస్ఫియర్. ఈ ఆవరణాలన్నీ కలిపి మనము న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అని చెప్తాము. అయితే వీటిని న్యాచురల్ రీమ్స్ ఆఫ్ ది ఎర్త్, భూమి యొక్క ఆవరణములు అని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 parts, 4 types. One is lithosphere, hydrosphere, atmosphere, biosphere. First of all, we know about lithosphere. In lithosphere is mountains, hills, plateaus, plains, valleys and deserts. లిథోస్ఫియర్ కింద వచ్చేసి మౌంటైన్స్, హిల్స్, ప్లాటూస్, ప్లెయిన్స్, వ్యాలీస్ అండ్ డెజర్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, ఎడారులు ఇవన్నీ లిథోస్ఫియర్. నెక్స్ట్ హైడ్రోస్ఫియర్ హియర్ ఓషియన్, సీ, రివర్, లేక్ అండ్ పాండ్ అంటే జలముతో కూడుకున్నటువంటి ఆవరణము మొత్తం వచ్చేసి హైడ్రోస్ఫియర్ కిందికి వస్తుంది. నెక్స్ట్ అట్మాస్ఫియర్ హియర్ ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, mesosphere, thermosphere, exosphere. These are in atmosphere. Next, biosphere. Human, birds, insects, plants and animals. అంటే అంతా లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ బయోస్ఫియర్ కిందికి రావడం జరుగుతుంది. హ్యూమన్, బర్డ్స్, ఇన్సెక్ట్స్, ప్లాంట్స్ అండ్ అనిమల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ లర్న్డ్ అబౌట్ లిథోస్ఫియర్. లిథోస్ఫియర్ గురించి ఫస్ట్ మనము తెలుసుకుందాము. ఈ ఒక్కొక్క ఆవరణము 4 ఆవరణములలో ఫస్ట్ లిథోస్ఫియర్ గురించి మనము డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిథోస్ఫియర్. అండర్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఫస్ట్ we discussed about lithosphere. The solid part of the earth is called lithosphere. It is made up of rocks and minerals and is covered with a thin layer of soil. The solid part of the earth is called lithosphere. అంటే భూమి యొక్క పైపొర, ద సాలిడ్ పార్ట్ ఆఫ్ మనకు భూమి మీద కనిపించేటటువంటి పైపొరనే లిథోస్ఫియర్ అంటాం. ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ రాక్స్ అండ్ మినరల్స్, రాళ్లతో ఖనిజాలతో కూడుకున్నటువంటిదే ఈ lithosphere. The solid part of the earth is called lithosphere. It is made up of rocks and minerals and is covered with a thin layer of soil. It is an irregular surface with various landforms such as mountains, plateaus, plains, valleys, deltas, deserts, etc. మనకు ఈ భూమి పైపొర మీద ఏం కనిపిస్తాయి? ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ ఏరియాస్, వేరియస్ టైప్స్ ఆఫ్ మౌంటైన్స్, ప్లాటూస్, ప్లెయిన్స్, వ్యాలీస్, డెల్టాస్, డెజర్ట్స్ ఇవన్నీ మనకు లిథోస్ఫియర్లో కనిపించేటటువంటి అంశాలు. దీస్ ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types. మనకు ఈ లిథోస్ఫియర్ మీద కనిపించేటటువంటి ఈ ల్యాండ్ ఫార్మ్స్ని 3 typesగా డివైడ్ చేశారు. దట్ ఈస్ the first order, second order and third order landforms. First of all, we know about first order landforms. Example, continents and oceans. The first order landforms అంటే భూమి ఏర్పడినటువంటి పరిణామ క్రమంలో భూమి పైన మొట్టమొదటిగా ఏర్పడినటువంటి భూస్వరూపాలు, వీటినే ప్రథమ శ్రేణి భూస్వరూపాలు, first order landforms under continents and oceans. Next, second order landforms. These landforms are formed by the internal process or changes of the earth. Second order landforms, once again I repeat you, these landforms are formed by the internal process or changes of the earth. Examples are mountains, plains, plateaus. అంటే
సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ ఎలా ఏర్పడతాయి అంటే భూమిలో ఏర్పడే అంతర్గత చర్యలు. అంటే ప్లేట్స్ అని మనము చెప్పుకున్నాం. ప్లేట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి ఈ మ్యాంటిల్ పైన. ఈ మూవ్ అయ్యేటప్పుడు ప్లేట్ ఒకదానికొకటి ఢీ కొట్టుకోవడం కానీ లోపలికి కృంగడం కానీ జరుగుతుంది. ఈ ఇంటర్నల్ ప్రాసెస్ వల్ల మనకు మౌంటైన్స్, ప్లెయిన్స్, ప్లాచూస్ ఫామ్ కావడం జరుగుతుంది. ఇవి దీనికి సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఎగ్జాంపుల్స్ ఆర్ మౌంటైన్స్, ప్లెయిన్స్, plateaus. Next, third order landforms. These are formed by the work of wind and water. అంటే నీరు మరియు గాలి జరిపే చర్యల వల్ల ఏర్పడేటటువంటి భూస్వరూపాలు థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్. దీస్ ఆర్ కార్వ్డ్ మౌంటైన్స్, శాండ్ డ్యూన్స్, డెల్టాస్, సీ క్లిఫ్స్, సీ ఆర్చెస్, మష్రూమ్ రాక్స్ ఎక్సెట్రా. ఇవన్నీ థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ కిందికి వస్తాయంటే గాలి నీరు జరిపేటటువంటి వికోశీకరణం క్రమక్షయాల వల్ల ఏర్పడేటటువంటి భూస్వరూపాలన్నీ థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ కిందికి వస్తాయి. వన్స్ అగైన్ ఐ రిపీట్ ద ల్యాండ్ ఫామ్స్. ల్యాండ్ ఫామ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types. ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్, సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్, థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్. ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ ఎగ్జాంపుల్స్ ఆర్ కాంటినెంట్స్ అండ్ ఓషియన్స్. సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ ఎగ్జాంపుల్స్ ఆర్ mountains, plains, plateaus. These are internal process or changes of the earth. Third order landforms. These are formed in the work of wind and water. Examples are called mountains, sand dunes, deltas, sea cliff, sea arches, mushroom rocks, etc. These are third order landforms. The word lithosphere originates from the Greek words litho, which means stone or rock, and speira, which means sphere or ball. The word lithosphere originates from the Greek words litho, which means stone or rock, and speira, which means sphere or ball. Lithosphere అనే ఇంగ్లీష్ వర్డ్ గ్రీక్ వర్డ్స్ అయినటువంటి లిథో తర్వాత స్పెయిరా అనే వర్డ్స్ నుంచి రావడం జరిగింది. లిథో అంటే స్టోన్ ఆర్ రాక్ అని, రాళ్లతో కూడుకున్నటువంటిది అని. స్పెయిరా అంటే స్పియర్ ఆర్ బాల్. ఎవ్రీ ఇయర్ April 22nd ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ ఎర్త్ డే. ఎవ్రీ ఇయర్ April 22nd ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ ఎర్త్ డే. ఎర్త్ డే ప్రతి సంవత్సరము మనము ఏప్రిల్ 22న వరల్డ్ ఎర్త్ డేగా జరుపుకోవడం జరుగుతోంది. అండర్ ద టాపిక్ ఆఫ్ లిథోస్పియర్ we know some matter about ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్. ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం లిథోస్పియర్ టాపిక్ కింద. ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్. ఇఫ్ we observe, the earth is made up of different layers like an egg. These layers differ from one another in thickness and also in their physical and chemical composition. The earth consists of 3 layers. They are named as follows: crust, mantle, core. If you observe, the earth is made up of different layers like an egg. మనము మీరు ఎగ్గుని గిన గమనించినట్లయితే ఏ విధంగా డిఫరెంట్ లేయర్స్ అనేవి ఉంటాయో ఆ విధంగానే ఎర్త్లో కూడా ఇప్పుడు మీరు ఇమేజెస్లో చూస్తున్నటువంటి ఆ విధంగానే ఎర్త్లో డిఫరెంట్ లేయర్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఈ లేయర్స్, దీస్ లేయర్స్ డిఫర్ ఫ్రమ్ వన్ అనదర్ ఇన్ థిక్నెస్. మందంలో చూసుకుంటే ఒక లేయర్కి మరొక లేయర్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఫిజికల్గా కానీ కెమికల్ కాంపోజిషన్లో కానీ డిఫరెంట్గా ఉంటుంది. ద ఎర్త్ కన్సిస్ట్ ఆఫ్ 3 layers. వన్ ఈజ్ క్రస్ట్, మ్యాంటిల్, కోర్. 3 రకాలుగా ఈ లేయర్స్ను డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ క్రస్ట్, మ్యాంటిల్, కోర్. ఫస్ట్ క్రస్ట్. We live on the outer part of the earth which is called the crust. మనము భూమి మీద నివసిస్తూ ఉన్నటువంటి ఆ పై పొరనే క్రస్ట్ అని చెప్తాం. దిస్ లేయర్ గోస్ అప్ టు డెప్త్ ఆఫ్ 30 to 100
kilometers. The crust mostly consists of various kinds of rocks. మనము చూస్తున్నటువంటి నివసిస్తున్నటువంటి ఈ పై పొరనే క్రస్ట్ అని చెప్పుకున్నాం కదా. ఈ క్రస్ట్ మీద మనకు వివిధ రకాలైనటువంటి రాళ్ళు అనేవి మనకు కనపస్తాయి. వివిధ రాళ్ళతో కూడుకున్నటువంటి భాగమే క్రస్ట్. మౌంటైన్స్, ప్లాచూస్, ప్లెయిన్స్ ఇవన్నీ మనకు క్రస్ట్ మీదనే కనపస్తాయి. నెక్స్ట్ సెకండ్ వన్ మ్యాంటిల్. ఇట్ ఈస్ 100 to 2900 kilometers in thickness. The upper part of the mantle is a pliable layer over which the crust floats. This consists of mainly of chemicals called silicates. మ్యాంటిల్ వచ్చేసి 100 నుంచి 2900 కిలోమీటర్ల మందంతో విస్తరించి ఉంటుంది. ఇక్కడ వచ్చినటువంటి కెమికల్స్ ప్రధానంగా సిలికేట్లు అనే రసాయనాలు మ్యాంటిల్లో ఉంటాయి. ఈ మ్యాంటిల్లోనే ప్లేట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఇది మ్యాంటిల్ ఒక ద్రవ రూపంలో ఉంటుందన్నమాట. ఈ ద్రవ రూపంలో ఉండడం వలన అక్కడ ప్లేట్స్ అనేవి నిరంతరం మూవ్ అవుతూ ఉండడం వల్ల ఈ ఇంటర్నల్ ప్రాసెస్ వల్లనే మనకు క్రస్ట్ మీద మౌంటైన్స్, ప్లాచూస్, వ్యాలీస్ ఇవన్నీ ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ కోర్. The core is 2900 to 6376 kilometers in thickness. It is composed of dense and heavy substances like iron and nickel. ఇక్కడ భారమైన లోహాలైనటువంటి ఐరన్ మరియు నికెల్ అనేవి కోర్లో ఉంటాయి. మీకు చిత్రంలో చూపిస్తున్నట్టుగా కోర్ అనేది మళ్ళా 2 లేయర్స్గా డివైడ్ చేయడం జరిగింది. Core divided into 2 sub layers. First one, outer core and inner core. Outer core is 2900 to 5100 kilometers, composed of liquid metallic material like nickel and iron. ఇక్కడ మనకు అవుటర్ కోర్లో నికెల్, ఐరన్ ఈ రెండు ద్రవ రూపంలో మనకు మెటీరియల్ లభించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్నర్ కోర్. ద సాలిడ్ ఇన్నర్ కోర్ 5100 to 6376 kilometers of the earth is made up of iron compounds and heavy substances like gold. అతి భారమైనటువంటి లోహాలు ఇది ఇన్నర్ కోర్లో లభిస్తాయి. ప్రధానంగా ఇక్కడ ఐరన్, ఇనుము మరియు గోల్డ్, బంగారపు కాంపౌండ్స్ అనేవి మనకి ఇక్కడ లభించడం జరుగుతుంది. ఇది ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ గురించి. దిస్ ఈస్ ద ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్. ద లిథోస్పియర్ ఇస్ ద డొమైన్ దట్ ప్రొవైడ్స్ అస్ విత్ ల్యాండ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ హ్యూమన్ సెటిల్మెంట్స్. లిథోస్పియర్ వలన మనకు అనేక ఉపయోగాలు ఉండడం జరుగుతుంది. ల్యాండ్ ఫర్ అగ్రికల్చర్, వ్యవసాయం చేసుకోవడానికి, హ్యూమన్ సెటిల్మెంట్స్, ఆవాస ప్రాంతాలు ఏర్పాటు చేసుకోవడానికి లిథోస్పియర్ మనకు ఉపయోగపడుతుంది. ప్రొవైడ్స్ ల్యాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ద థిన్ సాయిల్ లేయర్ ఆఫ్ లిథోస్పియర్ హెల్ప్స్ అస్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అండ్ గివ్స్ అస్ ఫుడ్. లిథోస్పియర్ పైననే మనము వ్యవసాయం చేస్తూ మనకు ఆహార పదార్థాలను అందించడం జరుగుతుంది. దిస్ ఇస్ ద యూస్ఫుల్ ఆఫ్ లిథోస్పియర్. ద రాకీ లేయర్ ఆఫ్ ది లిథోస్పియర్ ప్రొవైడ్స్ అస్ విత్ minerals for industries and supports industrial development. It also provides us with forests and grasslands for graze. The rocky layer of the lithosphere provides us with minerals for industries and supports industrial development. It also provides us with forests and grasslands for graze. Lithosphere మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అగ్రికల్చర్, వ్యవసాయం చేసుకోవడానికి, హ్యూమన్ సెటిల్మెంట్స్కు, తర్వాత ఇక్కడ లభించేటటువంటి మినరల్స్ పరిశ్రమలలో అంటే ఇండస్ట్రీస్లో వాడుకోవడానికి, తద్వారా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. తర్వాత ఫారెస్ట్, అడవుల పెంపకానికి, తర్వాత గ్రాస్ ల్యాండ్స్ ఫర్ గ్రేజింగ్, పశువులకు దానాగా గడ్డి భూములు అనేవి ఈ లిథోస్పియర్ వల్లనే మనకు ప్రొవైడ్ జరగడం జరుగుతుంది. దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ లిథోస్పియర్. నెక్స్ట్ వన్ హైడ్రోస్పియర్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ అవర్ కాన్సెప్ట్ ఈజ్ హైడ్రోస్పియర్. వాట్ ఈజ్ హైడ్రోస్పియర్? Hydrosphere is the total mass of water
found on the surface of the earth. Its components include ice, seeds found in the mountainous regions, and all the water bodies such as lakes, ponds, rivers, seas, oceans, and the water vapor present in atmosphere. Hydrosphere is the total mass of water found on the surface of the earth. All the water bodies present on the surface are collectively known as hydrosphere. అంటే భూమి మీద ఉన్నటువంటి నీటితో కూడుకున్నటువంటి ఆవరణాన్నే హైడ్రోస్పియర్, ఉన్నటువంటి అన్ని జలభాగాలను కలిపి హైడ్రోస్పియర్ అని చెప్తామన్నమాట. Which planet is water planet? Okay, Earth. Earth is the water planet. We have 8 planets, but only Earth is water planet. ఎందుకంటే మనకున్నటువంటి 8 గ్రహాలలో ఒక ఎర్త్ మీదనే వాటర్ అనేది ఉండడం జరిగింది కాబట్టి ఇక్కడ లైఫ్ అనేది ఉంది. All the water bodies present on the Earth's surface are collectively known as hydrosphere. The Earth is known as watery planet, as it is the only planet containing water in abundance. The presence of life on our planet is mainly due to its water and air. About 2/3 అంటే 71% of the Earth's surface is covered by hydrosphere. Only 1% of water is useful to our needs. అంటే మనకు ఎర్త్ మీద 2/3 ఏరియా ఈజ్ కవర్డ్ బై హైడ్రోస్పియర్. అంటే 71% is water on the earth. Only 1% of water is useful to our needs. The remaining 99% of water is in the form of ice, saline water, etc. The earth is covered by 2/3 area is covered by water. Only 1/3 is land. But only 1% of water is useful for our needs. 99% of water is in the form of ice, saline water, etc. అంటే భూమి మీద 2/3 వంతు భాగము నీటి చేత ఆవరించబడి ఉంది. అయితే ఈ ఉన్నటువంటి వాటర్లో 1% మన అవసరాలకు ఉపయోగపడుతుంది, యూస్ఫుల్ టు అవర్ నీడ్స్. ద రిమైనింగ్ 99% ఈజ్ ఇన్ ద ఐస్, సెలైన్ వాటర్. సముద్రాలలో ఐస్ రూపంలో మిగిలిన వాటర్ అనేది ఉండడం జరిగింది. ద వర్డ్ హైడ్రోస్పియర్ originates from the Greek words hydra, which means water, and speira, which means sphere or ball. The word hydrosphere originates from the Greek words hydra, which means water, and speira, which means sphere or ball. అంటే ఇంగ్లీష్ వర్డ్ అయినటువంటి హైడ్రోస్పియర్ గ్రీక్ వర్డ్ అయినటువంటి హైడర్ అనే పదం నుంచి రావడం జరిగింది. హైడర్ అంటే వాటర్ అని, స్పెయిరా అంటే అర్థము లైక్ ఏ బాల్ అని అర్థం అన్నమాట. ఎవ్రీ ఇయర్ మార్చ్ 22 ఈ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ వాటర్ డే. ప్రతి సంవత్సరము మార్చి 22న మనము వరల్డ్ వాటర్ డే అంటే ప్రపంచ నీటి దినోత్సవంగా జరుపుకుంటాం. ఎవ్రీ ఇయర్ మార్చ్ 22 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ వాటర్ డే. వై డు we celebrate March 22 as వరల్డ్ వాటర్ డే? అంటే ప్రతి సంవత్సరము మనం మార్చి 22న నీటి దినోత్సవం, ప్రపంచ నీటి దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము అంటే, ఆన్సర్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్. వరల్డ్ వాటర్ డే held on 22nd March every year since 1993 focuses on the importance of fresh water. The importance of water, World Water Day held on
So 22nd March every year since 1993 focuses on the importance of fresh water. అంటే నీటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం మనము మార్చి 22న నీటి దినోత్సవంగా 1993 నుంచి జరుపుకుంటున్నాము. Okay, children, I will give one questions to you. Locate all oceans in the world map. Here, see the picture, uh, world map. Here, oceans are given. Observe, children. Here, 5 oceans. One, Pacific Ocean, Atlantic Ocean, Indian Ocean, Arctic Ocean, and Antarctic Ocean. Okay, children. Here, 5 oceans are located in the world map. Pacific Ocean, Atlantic Ocean, Indian Ocean, Arctic Ocean, and Antarctic Ocean. Next, our concept is atmosphere. What is atmosphere? Yes, the thick envelope of air surrounding the earth is called atmosphere. The thick envelope of air surrounding the earth is called atmosphere. అంటే భూమి చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఒక మందపాటి పొరను మనం atmosphere అని చెప్తాం. It extends several hundred kilometers upwards from the earth's surface. It extends several hundred kilometers upwards from the earth's surface. The atmosphere is a mixture of several gases. Atmosphere has several gases like nitrogen, oxygen, carbon dioxide are important gases of the atmosphere. What are the important gases of the atmosphere? Yes, nitrogen, oxygen, carbon dioxide are important gases of the atmosphere. Oxygen is regarded as the breath of life. Without it, life would not be possible. Oxygen is our life. The atmosphere is usually divided into 5 layers. How many layers has atmosphere? The atmosphere has 5 layers. Atmosphere is divided into 5 layers. What are they? They are troposphere, stratosphere, mesosphere, thermosphere, and exosphere. There is no sharp boundary between them. How many layers has atmosphere? Atmosphere has 5 layers. These are troposphere, stratosphere, mesosphere, thermosphere, and exosphere. There is no sharp boundary between them. Okay, atmosphere has several gases like nitrogen is 78%, oxygen is 21%, argon is 0.93%, carbon dioxide is 0.03%, all other gases are 0.04%. Once again repeat you. Nitrogen is 78%, oxygen is 21%, argon is 0.93%, carbon dioxide is 0.03%. All other gases are 0.04%. These are the gases of the atmosphere. The word atmosphere originates from the Greek words atmos, which means vapor, and sphaira, which means sphere or ball. The word atmosphere originates from the Greek words atmos, which means vapor, and sphaira, which means sphere or ball. The word atmosphere, that is English word, this is come from Greek word atmos. Atmos means vapor, that is aviri. Sphaira, which means sphere or ball. Every year, September 16th is celebrated as World Ozone Day.
every year September 16th is celebrated as World Ozone Day. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకుంటాము. Okay, children, another question to you. Why do we celebrate September 16th as World Ozone Day? Why do we celebrate September 16th as World Ozone Day? అంటే మనము సెప్టెంబర్ 16వ తేదీనే ఓజోన్ దినోత్సవంగా ఎలా జరుపుకుంటాము అని చెప్పడం జరిగింది. That answer is in 1994 the United Nations General Assembly proclaimed 16th September the International Day for the Preservation of the Ozone Layer. In 1994 the United Nations General Assembly proclaimed 16th September the International Day for the preservation of the ozone layer in 1994. In natural environment, another component is biosphere. Biosphere, what is biosphere? First question is, what is biosphere? Biosphere is an environment where animals, microorganisms, humans and plants live together. Biosphere is an environment where animals, microorganisms, humans and plants live together. It is a zone of the earth where land, water and air interact with each other. అంటే బయోస్పియర్ అంటే ఎక్కడైతే లైఫ్ అనేది ఉందో, అంటే పక్షులు కానీ, జంతువులు కానీ, మనుషులు నివసించే అందరూ కలిసి ఉన్నటువంటి ఆవరణాన్నే బయోస్పియర్ అంటే. హియర్ లైఫ్ ఈజ్ పాసిబుల్. ఇట్ ఈజ్ ఏ జోన్ ఆఫ్ ది ఎర్త్ వేర్ ల్యాండ్, వాటర్, ఎయిర్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. బయోస్పియర్ అనేది మిగిలిన ఈ 3 ఆవరణాలతో ఇంటరాక్ట్ అయ్యి. The word biosphere originates from the Greek words bios, which means life, and sphaera, which means sphere or ball. The word biosphere originates from the Greek words bios, which means life, and sphaera, which means sphere or ball. అంటే ఇంగ్లీష్ వర్డ్ అయినటువంటి బయోస్పియర్ గ్రీక్ వర్డ్ అయినటువంటి బయోస్ నుంచి రావడం జరిగింది. Okay, children, another question to you. How is biosphere different from other natural elements of the earth? Biosphere is living things, plants, humans and microorganisms. Other spheres like lithosphere, atmosphere, hydrospheres are non-living things. Non-living things. So biosphere is different from other spheres. Once again repeat you. How is biosphere different from other natural elements of the earth? Biosphere is living things, plants, humans and microorganisms. Other spheres, lithosphere, atmosphere, hydrospheres are non-living things. So biosphere is different from other spheres. అంటే మిగిలిన స్పియర్స్తో పోల్చుకుంటే ఇది డిఫరెంట్ అని ఎందుకు చెప్తాము అంటే, బయోస్పియర్ మీద జీవం ఉంది. మిగిలినటువంటి 3 స్పియర్స్ అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్, లిథోస్పియర్ ఈజ్ నాన్ లివింగ్ థింగ్స్. అయితే ఒకదానికొకటి ఈచ్ అదర్ ఫాలోస్. Another question to you children. The biosphere would not have survived without the other 3 spheres. Why? Why? Answer is why? Because we are depending on all other spheres. For example, people are depending on lithosphere for cultivation, building construction and other activities. We want some water and also air. బయోస్పియర్ అనేది మిగిలిన ఆవరణములతో సంబంధం కలిగి ఉంది. మిగిలిన ఆవరణాలు లేకుంటే బయోస్పియర్ అనేది సాధ్యం కానటువంటిది. అంటే అక్కడ జీవం అనేది సాధ్యం కాదు. ఎందుకు అంటే బయోస్పియర్ మనమంతా డిపెండింగ్ ఆన్ ఆల్ అదర్ స్పియర్స్, మిగిలిన ఆవరణముల మీద ఆధారపడ్డాం.
ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లిథోస్పియర్ ఫర్ కల్టివేషన్, పీపుల్ డిపెండింగ్ ఆన్ కల్టివేషన్ ఫర్ లిథోస్పియర్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ అదర్ యాక్టివిటీస్. అంతేకాకుండా వీ వాంట్ సమ్ వాటర్ అండ్ ఆల్సో ఎయిర్, నీరు లేకుండా గాలి లేకుండా అనేది కూడా కష్టమే, జీవం అనేది సాధ్యం కానటువంటి విషయం. On the components of the environment, another key concept is human environment. అంటే కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ కింద అనదర్ ఇంకొక కీ కాన్సెప్ట్ వచ్చేసి హ్యూమన్ ఎన్విరాన్మెంట్. వాట్ ఈస్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్? అవర్ సరౌండింగ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ విత్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కాల్డ్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్. అంటే మనుషులతో, హ్యూమన్ బీయింగ్స్తో ఏర్పడినటువంటి ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో ఏర్పడినటువంటిదే హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అని చెప్తాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఇండివిజువల్, ఫ్యామిలీ, కమ్యూనిటీ, రిలీజియస్, ఎడ్యుకేషనల్, ఎకనామిక్, పొలిటికల్ సిచ్యువేషన్స్. హిస్టారికల్లీ ఆఫ్టర్ ద సెటిల్డ్ లైఫ్ వాజ్ ఫార్మ్డ్, హ్యూమన్ బీయింగ్స్ స్టార్టెడ్ డిపెండింగ్ ఆన్ one another. It resulted in the establishment of human environment. మానవులతో, మన చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్, మనుషులతో ఏర్పడినటువంటిదే, హ్యూమన్ బీయింగ్స్తో ఏర్పడినటువంటిదే హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అని చెప్తాం. అది ఇండివిజువల్ కావచ్చు, ఒక కుటుంబం, ఫ్యామిలీ కావచ్చు, కమ్యూనిటీ, సమాజము, రిలీజియస్, వివిధ మతాల వాళ్ళు, ఎడ్యుకేషనల్, వివిధ విద్యా సంస్థలు, ఎకనామిక్ యాక్టివిటీస్, పొలిటికల్ యాక్టివిటీస్, దీస్ ఆర్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్. హిస్టారికల్గా చూస్తే ఏన్షియంట్ పీరియడ్లో, హిస్టారికల్లీ వన్స్ అగైన్ మనం అబ్జర్వ్ చేస్తే, ఇన్ ఏన్షియంట్ పీరియడ్ earliest people were lived in forest. They have no houses, not lived in one place, not settled life. ఒకసారి మనము చరిత్ర గమనించినట్లయితే, మన ఆదిమ మానవులు, అర్లియస్ట్ పీపుల్ గిన గమనిస్తే, వాళ్ళు అడవులలో నివసించేటటువంటి వాళ్ళు, ఒక సెటిల్డ్ లైఫ్ అనేది లేదు అప్పట్లో. తర్వాత కొన్ని సంవత్సరముల తర్వాత దే ఆర్ సెటిల్డ్ లైఫ్. ఒక చోట నివాసం ఏర్పరచుకోవడం, మా పశువులను పెంచుకోవడం, పంటలు పండించడం, దీని తర్వాత వాళ్ళు ఒక సెటిల్ అవ్వడం జరిగింది. దే హ్యావ్ సెటిల్డ్ లైఫ్, సో దే డిపెండ్ వన్ అనదర్. యాజ్ ఏ రిజల్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్. ఈ విధంగా హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. దిస్ ఈజ్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్. అవర్ కీ కాన్సెప్ట్ ఈజ్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్. దిస్ ఈజ్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్. కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ కింద అనదర్ కీ కాన్సెప్ట్ ఈజ్ man-made environment. What is man-made environment? Our surroundings which are made by the human beings are called man-made environment. Our surroundings which are made by the human beings are called man-made environment. అంటే మానవులతో ఏర్పడినటువంటి మన చుట్టుపక్కల పరిసరాలన్నీ మానవులతో, హ్యూమన్ బీయింగ్స్తో ఏర్పడినటువంటివి, తయారు చేయబడినటువంటివి మ్యాన్మేడ్ ఎన్విరాన్మెంట్ కిందికి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బిల్డింగ్స్, ఫ్యాక్టరీస్, పార్క్స్, రోడ్స్, బ్రిడ్జెస్, ప్రాజెక్ట్స్ అండ్ మాన్యుమెంట్స్. దీస్ ఆర్ man-made environment. Early humans adapted themselves to the natural surroundings. They led a simple life and fulfilled their needs using the nature around them. As a result of settled life and the industrial revolution, human beings have to change and use the natural environment to their advantage. It led to the formation of so many elements of human-made environment and the change in natural environment. What is natural environment? Our surroundings which are made by the human beings are called man-made environment. For example, building constructions, factories, parks, roads, bridges, projects and monuments. These are man-made environment. ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయిందో, ఈ మ్యాన్మేడ్ ఎన్విరాన్మెంట్ కూడా డెవలప్ అవ్వడం జరిగింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అవ్వడం ఫస్ట్ ఇన్ ఇంగ్లాండ్.
యూరోపియన్ కంట్రీ దట్ ఈస్ ఇంగ్లాండ్. అక్కడ ఇంగ్లాండ్‌లో ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో వస్తూత్పత్తి అనేది ప్రోడక్ట్ డెలివరీ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. దీంతో హౌసింగ్ కన్‌స్ట్రక్షన్, బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్, ఫ్యాక్టరీస్ డెవలప్‌మెంట్, పార్క్స్, రోడ్స్ డెవలప్‌మెంట్, బ్రిడ్జెస్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఎక్కువగా విస్తరించడం, డెవలప్ కావడం జరిగింది. దో హ్యూమన్ మేడ్ ఎన్విరాన్మెంట్ అండ్ ది చేంజ్ ఇన్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్. ఈ హ్యూమన్ మేడ్ ఎన్విరాన్మెంట్ అనేది న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో చేంజ్ అయ్యి డెవలప్ అవ్వడం జరిగింది. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. Okay, children, in this lesson we have 5 key concepts. Already we discussed 3 key concepts: universe, solar system, components of the environment. Another key concept is factors of pollution. What is factor of pollution? What is factors of pollution? Addition of various impurities to the environment is pollution. అంటే వివిధ రకాలైనటువంటి ఇంప్యూరిటీస్, మలినాలు పర్యావరణంలో కలిసిపోవడమే పొల్యూషన్ అని చెప్తాం. ఇట్ ఈస్ అన్ అన్డిజైరబుల్ చేంజ్ ఇన్ కెమికల్, ఫిజికల్ అండ్ బయోలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎయిర్, వాటర్ అండ్ సాయిల్. పొల్యూషన్ కాజెస్ హెల్త్ ప్రాబ్లమ్స్ టు ఆల్ ద లివింగ్ బీయింగ్స్. అకార్డింగ్ టు ద పొల్యూషన్, health is a problem to all living beings. Pollution is 2 types: air pollution, water pollution. First, factors of air pollution as salt particles, smoke, acid rain, fuel consumption, industrial dust, chlorofluorocarbons, etc. These are air pollutions. Effects of air pollution. What is the effect of air pollution? Air pollution causes global warming, changes in climatic conditions, acid rains, declining farmland, extinction of animal species, and respiratory health problems. Once again, repeat you. Effect of air pollution. Air pollution causes global warming, changes in climatic conditions, acid rains, declining farmland, extinction of animal species, and respiratory health problems. Next, water pollution. What is the water pollution? Any physical, biological or chemical change in water quality that adversely affects living organisms can be considered as water pollution. Any physical, biological or chemical change in water quality that adversely affects living organisms can be considered as water pollution. Next, our key concept is disasters. What is disaster? Disaster is 2 types: natural disasters and man-made disasters. First of all, we know about disaster. Disaster is a serious disruption that occurs in the short or long term, causing extensive human, physical, economic, or environmental damage that exceeds the ability of the affected community to use its own resources. Next, natural disaster. A natural disaster is a natural process or phenomenon that may cause loss of life, injury or other health impacts, property damage, loss of livelihoods and services, social and economic disruption, or environmental damage. Example, drought is a situation of prolonged shortage of water supply, whether surface water or groundwater. Next are floods, also natural disasters, drought and floods. Next, man-made disaster. These are the consequences of technological or human hazards. అంటే మనిషి వల్ల ఏర్పడేటటువంటి ప్రకృతి వైపరీత్యాలు. దీస్ ఆర్ టెక్నాలజికల్ ఆర్ హ్యూమన్
hazards. These are disasters. Preventive methods for disasters. Preparedness safety tips can prevent injuries and make the difference in emergency. Having information about disasters, having a plan to move to a safe area in an emergency, having emergency kits in hand, avoiding unnecessary damage, and moving to a safe area in your home in the event of an accident cause less loss. అంటే ఈ డిజాస్టర్స్ టైంలో మనము ఎమర్జెన్సీ కిట్ అనేది రెడీగా ఉంచుకోవడం, తర్వాత ఒక సేఫ్ ఏరియాకి వెళ్ళడం అనేవి ప్రివెంట్స్ మెథడ్లో మనం ఒక భాగం అన్నమాట. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ డిజాస్టర్స్. ఓకే చిల్డ్రన్, నౌ ఐ ఆమ్ గివింగ్ సమ్ హోంవర్క్. ఓకే చిల్డ్రన్, ఐ విల్ గివ్ యూ సమ్ హోంవర్క్ టు యూ. ఫస్ట్ క్వశ్చన్, why do we celebrate March 22nd as World Water Day? Next, second question. Prepare any two slogans on the protection of environment. Prepare any two slogans on the protection of environment. Okay, I will meet next class. I will meet next class. Okay, children, thank you.